గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరూ బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మళ్ళీ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఈసారి స్పెషల్గా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నా కోసం కాదు, మా సిస్టర్ కోసం అనమాట. అంటే భార్గవి ఉంది కదా, అంటే మా చిన్నదని వాళ్ళ అమ్మాయి. సో తను వస్తున్నారు. సో తన బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట ఈసారి. సో బర్త్డే అవుట్ఫిట్ లాగా ఒకటి స్క్రాచ్తో చేద్దామని అనుకుంటున్నా. అండ్ మామూలుగా అయితే పర్చేస్ చేద్దాం ఏదైనా మంచిగా తనకి నచ్చింది. యాక్చువల్లీ తనకి లావెండర్ కావాలి అని చెప్పి వాళ్ళ మమ్మీని అడిగింది అనమాట లాస్ట్ టైం. అప్పుడు నేను విన్నాను. సో ఈసారి లావెండర్ ఏదైనా పర్చేస్ చేద్దాం, తీసుకుందాము అవుట్ఫిట్ అని అనుకున్నా. తర్వాత సడన్గా ఐడియా వచ్చింది, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా చేస్తే ఎట్లా ఉంటుంది, బాగుంటుంది కదా. అండ్ తనకు కూడా మంచి గిఫ్ట్ లా ఉంటుంది సర్ప్రైజింగ్గా అన్నట్టు అనుకుంటున్నాను. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. లావెండర్లోనే పర్టికులర్ కలర్ కాబట్టి, అండ్ తను హెవీగా ఇష్టపడదు, కొంచెం సింపుల్గా ఉంటేనే నచ్చుతుంది అనమాట తనకి. సో అట్లా మనకి ఆప్షన్స్ చూసుకుని దాన్ని బట్టి మనం కలర్ మెయిన్గా ప్రిఫరెన్స్ తీసుకుని తర్వాత చూడాలి అక్కడ అవుట్ఫిట్స్, కలెక్షన్ బట్టి. సో నేను కూడా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. సో కలెక్షన్ కూడా కొత్తది ఉంటుంది కదా, సో మీకు కూడా చూపిస్తాను. సో నేను కూడా ఏదైనా అవుట్ఫిట్ కుదిరితే తప్పకుండా చేస్తాను. సో అది ఇంకో వీడియోలో చూపిస్తా. సో ప్రెజెంట్ అయితే బర్త్డే అవుట్ఫిట్ చేద్దాం, ఓకేనా? సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ పక్కన వాళ్ళకి చేసేటప్పుడు కొంచెం నర్వస్గా కూడా ఉంటుంది. సో ఫస్ట్ టైం కదా, అండ్ నాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. నేను కూడా లైక్ 3-4 టైమ్సే చేశాను ఇప్పటి వరకు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఇంకా తెలుసుకుంటున్నాను ఫ్యాబ్రిక్స్ గురించి, వాటి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి, ఏ ఫ్యాబ్రిక్ దేనికి బాగుంటుంది, లైనింగ్స్కి ఏది యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు చేస్తున్న కొద్దీ తెలుస్తూనే ఉంది. ఇంకా తెలుసుకునే కొద్దీ ఇంకా ఉంటూనే ఉందన్నమాట. సో ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది చేసే కొద్దీ, ఇంకా కొంచెం ఈజీగా అర్థమవుతూ ఉంటుంది కదా. సో అట్లా చూడాలి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్, లెట్స్ గో. సో ఈసారి అయితే చాలా ఎగ్జైటెడ్గా అండ్ చాలా టెన్షన్గా వెళ్ళాను అనమాట ఫ్యాబ్రిక్ షాపింగ్కి. ఫస్ట్ టైం నేను ఇంకొకరికి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయటం కదా. సో యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నాను లావెండర్ అవుట్ఫిట్ కొందాం, పర్చేస్ చేద్దాము ఎక్కడైనా ఆన్లైన్లో చూసి అనుకున్నా. తర్వాత ఐడియా వచ్చింది, మన చేత్తో చేసి ఇస్తే మనకి ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి కూడా సెట్ అయితే బాగా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ సెట్ అవ్వకపోతే అంతే భయం కూడా వేస్తుందండి. ఎందుకంటే నా దగ్గర మెజర్మెంట్స్ లేవు. నాకు కలర్ ఒక్కటే ఆప్షన్, తనకి ఇది ఇష్టం అనేది ఒక ఐడియా ఉంది, అండ్ తనకి సింపుల్గా నచ్చుతాయి అని ఒక ఐడియా ఉంది. సో నేను ఒకటి అనుకున్నాను అనమాట మైండ్లో. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కలర్ ఆప్షన్స్ కూడా దొరకాలి కదా. సో ఫస్ట్ అయితే ఆప్షన్స్ అన్ని వెతుక్కుంటున్నాను. లావెండర్లోనే చూస్తున్నాను అనమాట. మెయిన్ లావెండర్లో బర్త్డే ఫ్రాక్స్ అనగానే మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఎక్కువ గుర్తొస్తుంది. బట్ నెట్ అయితే కొంచెం హెవీ అవుతుంది అని అనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను ఆప్షన్స్ వెతికాను. అండ్ చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, సో అక్కడ ఫ్యాబ్రిక్స్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా చూశాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది, కలర్ కూడా చాలా నచ్చింది. సో అక్కడ ఫ్రాక్ కూడా డిజైన్ చేసి పెట్టారనమాట, లేయర్ ఫ్రాక్ లాగా. సో అట్లా చేద్దాం అనిపించింది చూడగానే నాకు. కానీ కొంచెం హెవీ అయిపోతుంది, తర్వాత తనకి నచ్చుతుందో లేదో. అప్పుడు వేసుకుంటుంది బట్ తర్వాత హెవీ అనిపిస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది నాకు. ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో లావెండర్ ఉంది అండ్ పెయింట్లా వచ్చి దానిపైన మళ్ళీ వర్క్లా వచ్చిందనమాట. అది చూస్ చేశాను ఫస్ట్ నేను. ఆర్గాన్జా మెటీరియల్, అది కూడా కొంచెం గ్లాస్ టిష్యూ, గ్లాస్ ఆర్గాన్జాలా వచ్చింది. అండ్ దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఇందాక చూపించాను కదా, ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కింద నేను వేరే నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఫ్రాక్ లేయర్స్ లాగా చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ ఆ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొత్తగా ఏ ఫ్యాబ్రిక్స్ వచ్చాయో అవి కూడా మీకు చూపిస్తున్నాయి. ఇది మేమ్ సాహెబ్ అనమాట, కుకట్పల్లి మేమ్ సాహెబ్. ఇది పెద్దది కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది వెళ్ళినప్పుడల్లా నేను చూస్తూ ఉంటాను కదా. ఎక్కువ స్టాక్ వచ్చింది నేను వెళ్ళినప్పుడు, చాలా గ్యాప్ ఇచ్చి వెళ్ళాను కదా. సో అందుకనే మీకు కూడా చూపిస్తున్నా. ఫస్ట్ అయితే చెప్పాను కదా, ఇది సెలెక్ట్ చేశాను. సో ఇది ఏంటి అంటే నాకు ఎక్స్ట్రా పీసెస్లో దొరికిందనమాట. ఇది మళ్ళీ సేమ్ కలర్ కాబట్టి ఎక్స్ట్రా పీసెస్లో ఉంది అని అన్నారు. ఇంకా కొంచెం తక్కువ కాస్ట్ పడుతుందని అన్నారు. ఇది నాకు తెలిసి 3.5 మీటర్స్ అట్లా ఉంది అంతే ఆ క్లాత్. సో అది చూశాను ఫస్ట్. దానికోసం ఇంకా లైనింగ్, నెట్ అవన్నీ చూస్తున్నాను. నెట్ ఏంటి అంటే సేమ్ కలర్లో కింద అంతా నెట్ అండ్ యోక్ పార్ట్ దగ్గర ఆ ఫ్యాబ్రిక్ వేద్దాం అనుకున్నాను. బట్ నెట్ అయితే అసలు కలర్ ఎగ్జాక్ట్ కలర్ దొరకలేదు. చూసారు కదా, షేడ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఉన్న నెట్స్ అన్నీ చూపించారు ఆ క్లాత్లో, బట్ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ లావెండర్ ఉంది. ఇది కొంచెం గ్రేష్ లావెండర్ లాగా మిక్స్ అయి ఉంది. సో దాని తర్వాత దాంట్లోనే ఆర్గాన్జా కూడా చూశాను. ఆ కలర్లో ప్లెయిన్ ఆర్గాన్జా దొరుకుతుందేమో అని. ఆ కలర్లో కొంచెం డిఫరెంట్ షేడ్ అవ్వడం వల్ల అది దొరకలేదన్నమాట నాకు. చాలాసేపు దానికోసమే టైం స్పెండ్ చేశాము. సో ఇంకొకరికి ఫ్యాబ్రిక్ చూస్ చేస్తున్నప్పుడు ఇంకొకరికి అది కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా, వాళ్ళకి నచ్చుతుందా లేదా అని భయం వేస్తుంది కదా. సో ఆ భయం మైండ్లో రన్ అవుతూ ఉంది నాకు, బాగుంటుందా లేదా, సెట్ అవుద్దా లేదా, నచ్చుతుందా లేదా అని చెప్పి. ఇదైతే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గాన్జాలో ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ లావెండర్ అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ ఓన్లీ లావెండర్ మాత్రమే చూస్తున్నాను అనమాట.
ఇక్కడ దీనికోసం అయితే చాలా టైం స్పెండ్ చేసాం లిటరలీ. పాపం అతను కూడా చాలాసేపు చూసారు. అంటే మేము ఇంకా నెట్ అనుకున్నాం ఫస్ట్, నెట్ సెట్ అవ్వలేదు. తర్వాత ఆర్గాన్జా కూడా అనుకున్నాము. ఆర్గాన్జా కూడా మెటీరియల్ ఎగ్జాక్ట్ షేడ్ సెట్ కాలేదన్నమాట. సో అదొక షేడ్ ఇదొక షేడ్ అన్నట్టు ఉంది, వేస్తే తెలిసిపోతుంది డైరెక్ట్ చూసినప్పుడు అని చెప్పి ఇంకా అనుకున్నాము. ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ చూద్దాం పోనీ, ఇంక ఈ ఫ్యాబ్రిక్ వదిలేసి అని ఇంకా అక్కడే దానికోసమే చాలా టైం స్పెండ్ చేసాం అనమాట. అండ్ చెప్పాను కదా ఈ మెటీరియల్ ఈ ఫ్యాబ్రిక్ నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో లావెండర్ ఉంటే ఇది తీసేసుకుని ఉండేదాన్ని, ఇది లావెండర్ లేదు. మళ్ళీ తనకు కూడా హెవీగా ఉంటే నచ్చదు కదా, సో హెవీ అయిపోతుందేమో అనిపించి తర్వాత కూడా యూజ్ చేసుకునేలా ఉంటే బాగుంటుంది అని గురించి ఇంకా ఈ సింపుల్లో చూస్తున్నాను. మళ్ళీ నాకు ఇక్కడ కిందకు వస్తే శారీస్ కనిపించాయి. సో ఇది శారీ అనమాట, ఆర్గాన్జా శారీ ఇది కూడా. సో దీంట్లో కూడా లావెండర్ షేడ్స్ చాలా ఉన్నాయి. సో ఒక శారీ తీసేసుకుంటే మంచిగా గేరా వస్తుంది, ఫ్రాక్ మంచిగా చేసేయచ్చు కదా, ఇంకా నెట్ ఇవేం వేయకుండా అనిపించింది. ఈ మెటీరియల్ కూడా బాగుంది, సాఫ్ట్గా ఉంది, ప్లస్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. సో డిజైన్ దీనికి అక్కడక్కడ ఇలా చిప్ వర్క్లా వచ్చింది, డిజైన్ కూడా నీట్గా ఉందన్నమాట ఫినిషింగ్. అండ్ శారీ మనకి 5.5 మీటర్స్ వస్తుంది కాబట్టి గేరా కూడా మంచిగా వచ్చేస్తుంది. శారీ ఇది మనకి 1550 పడింది అనమాట ప్రైస్. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు. సో డిజైన్ అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి, నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. సో శారీ ప్రైస్ నేను ఎగ్జాక్ట్గా చెప్పేస్తున్నాను కదా, 1550 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ లైనింగ్కి నేను ఇది సిల్క్ మెటీరియల్ తీసుకున్నాను. నెట్కి అయితే కంపల్సరీ క్రేప్ సాటిన్ అవి ఉండాలండి, ఎందుకంటే అవి షైన్ ఉంటాయి కాబట్టి అది తెలిసిపోతుంది బయటికి, ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి. ఇదైతే ఇది ఎగ్జాక్ట్గా మ్యాచ్ కూడా అయింది. ఇది 3.5 మీటర్స్ తీసుకున్నాను, మీటర్ 80 రూపీస్ అనమాట. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది తీసేసుకుని ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ శారీ కూడా స్టైల్ చేశాను, ఒకటి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాగా వచ్చాయి ఫ్యాబ్రిక్స్ అని శారీ కూడా నచ్చి తీసుకున్నాను, ఒకటి స్టైల్ చేస్తాను, అది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ హౌస్ సాధ్వికి ఇచ్చేసాను స్టిచ్చింగ్ కోసం. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. తనకి నచ్చిన కలర్, తనకు నచ్చినట్టుగా సింపుల్గా నీట్గా వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా, క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలాగా, ఎస్పెషలీ సమ్మర్స్లో హెవీగా వేసుకునే కంటే ఇది బెటర్ కదా. ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూసారా అవుట్పుట్. సింపుల్గా ఉంది, స్టైలిష్గా ఉంది కదా, తనకైతే చాలా నచ్చింది. అండ్ ఫిట్టింగ్ కూడా నేను చాలా భయపడ్డాను, చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేసారు. స్టిచ్చింగ్ చాలా బాగా సెట్ అయింది, ఫిట్టింగ్ బాగా కుదిరింది అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఐఎమ్ హ్యాపీ, టెన్షన్ పడ్డాను అండ్ ఫైనల్ అవుట్పుట్ చూశాక చాలా హ్యాపీ అయ్యాను. తను కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి, ఓకేనా? హాయ్ గైస్, సో చూసారు కదా వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా అవుట్ఫిట్. తనకైతే చాలా బాగా సెట్ అయింది. ఫిట్టింగ్ కూడా నా దగ్గర మెజర్మెంట్స్ ఏం లేవు, సో నియర్గా అట్లా అని చెప్పి ఫిట్టింగ్ చేయించేసాను. బట్ బాగానే సెట్ అయింది ఫిట్టింగ్ కూడా అంతా. సో నేనైతే హ్యాపీ, తను కూడా చాలా నచ్చింది అనమాట అవుట్ఫిట్. సో చాలా హ్యాపీ అయింది. నేను సర్ప్రైజ్గా ఇచ్చాను, అది కూడా తర్వాత పెడతాను మీకు. చాలా టెన్షన్ పడ్డాను లోపల నేను, అంటే మెజర్మెంట్స్ లేవు అండ్ తనకు అది నచ్చుతుందో లేదో ఇలా చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఓవరాల్గా అయితే చాలా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అంతే. సో ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు షేర్ చేసుకోండి. నాకైతే ఎక్కువ శారీస్ చేయడం ఇష్టం, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్. అంటే దానికైతే ఎక్కువ వర్క్ ఉంటుంది, కొంచెం మనం లేస్ ఇవన్నీ తీసుకుంటాము. అండ్ శారీస్ చేసినప్పుడు అవుట్పుట్ నాకు ఇష్టం అనమాట. అంటే ఈ డ్రెస్సెస్ ఇవన్నీ ఇప్పుడు మనకి ఆన్లైన్లోనే మంచి రీజనబుల్గా వచ్చేస్తున్నాయి. సో శారీస్ అయితే డిజైనర్ శారీస్ లాగా చేయొచ్చు అనేది నా ఫీలింగ్. కొంచెం బడ్జెట్లో ఎట్లా చేయొచ్చు ఇలా ఆలోచించవచ్చు. సో శారీస్ చేయడం అయితే నాకు ఎక్కువ ఇష్టం. బట్ అంబ్రెల్లా ఫ్రాక్స్ ఇట్లాంటివి కూడా చాలా మంది అడుగుతున్నారు, అనార్కలీస్ లాగా. సో అవి కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఈ వీడియోలో అయితే కామెంట్ చేయడం మర్చిపోద్దు, ఎట్లా వచ్చింది అవుట్పుట్, ఎలా నచ్చింది మీకు అని. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై బై.